నా పేరు పిల్లి విజయ్ కుమార్ అండి. నేను 2005 నుండి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను పొన్నూరులో. అంటే పొన్నూరు, బాపట్ల, రేపల్లి, గుంటూరు, అంటే గతంలో వైజాగ్ కూడా ప్రాక్టీస్ చేశాను, విజయనగరం, శ్రీకాకుళం కూడా చేశాను. అయితే మా నేటివ్ ప్లేస్ పొన్నూరు అవడం వల్ల నేను పొన్నూరులో స్టాండర్డ్ అయిపోయాను. 2005లో అడ్వకేట్ అయిన తర్వాత నేనేమనుకుంటానంటే ఏదో ఒక సైడ్ బిజినెస్ కావాలి. అంటే నాకు నెలకు వచ్చి ఒక 50,000 వస్తాయి ఇప్పటికి. అంటే సరిపోవట్లా, ఎందుకంటే నాది రెంటెడ్ హౌస్, సరిపోవట్లా. ఏదో ఒక బిజినెస్ కావాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటా. అలాంటి సమయంలో ఈ సేఫ్ షాప్ అనేది నా తలుపు తట్టింది. అయితే 2009లో నేను ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేశాను. అదేవిధంగా రిలయన్స్లో కూడా పనిచేశా. కానీ వచ్చాయి, డబ్బులు అయితే బాగానే వచ్చాయి, నెలకు 1,00,000 రూపాయలు సంపాదించేవాడిని. కాకపోతే నాకు తినడానికి టైం ఉండదు. నేను కంప్యూటర్ దగ్గర వర్క్ చేసుకుంటుంటే మా మిస్సెస్ అన్నం కలిపి పెట్టేది నాకు. అలాంటి సమయంలో నేను అనుకునేవాడిని నా ఫ్యామిలీకి దూరం అయిపోతుందని. ఎందుకంటే నేను వైజాగ్, శ్రీకాకుళం, కాకినాడ నైట్ స్టే చేయాలి, 1 వీక్ స్టే చేయాలి. ఫ్యామిలీకి దూరం అవుతున్నాను, పిల్లల్ని లాస్ అవుతున్నాను అని చెప్పేసి బాధపడేవాడిని ఎప్పుడు. అయితే ప్రశాంతంగా ఇంటి దగ్గర కూర్చుని సేఫ్ షాప్లో నేను జాయిన్ అయ్యి 2 నెలలు కంప్లీట్ అయ్యి 3వ నెల ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చానంటే దీని అందరికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వినుకోండి సార్. నన్ను జాయిన్ చేసింది వినుకోండి సార్. అంటే గతంలో ఒక టీం వచ్చేసి నాకు 2 months నా ఇంటి చుట్టూ తిరిగారు బాబు. వాళ్ళు చెప్పారు, ప్లాన్ చెప్పారు, బాగానే ఉందన్న. అయితే నేనేం చెప్పానంటే నా సమాధానం, అయ్యా లాక్డౌన్ కదా, కోర్టులు జరగట్లేదు, డబ్బులు లేవు నా దగ్గర, నేను ఫ్యామిలీ రన్ అవటమే కొంచెం కష్టంగా ఉంది, కాబట్టి ఏమనుకోవద్దు, కోర్టులు తెలిసి నాకు కనిపించండి అని చెప్పా. కానీ అదే సమయంలో వినుకోండి సార్ నాకేం చేశాడంటే ఒక మెయిల్ చేశాడు. అంటే కొంత అమౌంట్ నాకు హెల్ప్ చేశాడు. అప్పుడు జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నాకు ప్లాన్ చేయడం అంటే ఫస్ట్ నాకు ఐడియా లేదు కదా, ఏదో కొద్దిగా నేర్చుకున్నాను. కాకపోతే ఒక అడ్వకేట్గా నేను చెప్తుంటే వాళ్ళు వినేవాళ్ళు, జాగ్రత్తగా విని, సారు మీరే జాయిన్ అయ్యారంటే మేము ఎందుకు జాయిన్ అవ్వము, మీరు అన్ని ఎంక్వైరీ చేసే కదా మీరు ఇందులో జాయిన్ అయ్యేది, కాబట్టి మేము కూడా జాయిన్ అవుతామని చెప్పేసి నాకు ఈరోజు ఈ టీం అంతా నిలబడడానికి కారణం ఫస్ట్ వినుకోండి సారు, ఆ తర్వాత శ్రీనివాస్ సారు, బిహెచ్ రావు గారు, శ్రీనివాస్ సార్. ఏంటంటే ఈ మంచు రోజులు మీకు తెలుసు, ఈ మధ్య వర్షాలు కూడా పడినాయి, మీ అందరికీ తెలుసు. వర్షంలో తడుచుకుంటూ మంచులో వచ్చి నైట్ 11 గంటలప్పుడు సార్ ప్లాన్ ఉంది అన్నా కూడా ఉదయం పూట వచ్చి ఏ ఎనర్జీతో పనిచేశారో సాయంత్రం 11 గంటలకు కూడా అదే ఎనర్జీతో వాళ్ళు ప్లాన్ చెప్పిన రోజులు ఉంది. కాబట్టి ఈ సందర్భంగా శ్రీశైలం సార్కి, కృష్ణయ్య గురూజీకి నేను జనవరిలో పొన్నూరులో మీటింగ్ ప్లాన్ చేస్తున్నాను. అది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. కానీ హ్యాపీగా సేఫ్ షాప్ జారండి, మీ జీవితాలు మార్చుకోండి. థ్యాంక్ యూ.